యోహాను సువార్త 6వ అధ్యాయం, జాన్ చాప్టర్ 6 వర్స్ నంబర్ 60. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మయే జీవింపుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనకరం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. వావ్, చూడండి, in English 63. It is the spirit that quickeneth, the flesh profiteth nothing. The words that I speak unto you, they are spirit and they are life. Amen. పరిశుద్ధాత్ముడు అందరికీ అవైలబుల్గా ఉంటాడు, బట్ చాలా మందికి పరిశుద్ధాత్ముడి గురించి అంత అవగాహన లేదు. So today I want to talk about spirit once more, like I'm into the series of spirit. ఆత్మ గురించి మీకు నేను ఎక్కువగా అవగాహన, రెండవది ఇన్ఫర్మేషన్, అండ్ రెండవది రెవల్యూషన్ దేవుడు మీకు ఇవ్వడానికి కృప చూపిస్తున్నాడు. సో హౌ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ, ఎలా పరిశుద్ధాత్ముడు లేదా ఒక కొత్త ఆత్మ మీ మీదకి వస్తుంది. సో గాడ్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద స్పిరిట్, and God can give his spirit to you, and God can give you a new spirit. సో ఇన్ని రోజులు మనం ఎన్నో ఆత్మల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. హౌ ఎ స్పిరిట్ జనరేట్స్, ఒక స్పిరిట్ని ఎలా మనం జనరేట్ చేయగలం. సో యేసు ప్రభు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, సో ఎలా మనం ఒక ఆత్మను పొందుకోగలం, హౌ కెన్ వి రిసీవ్ ఎ స్పిరిట్, ఒక కొత్త ఆత్మను మనం ఎలా పొందుకోగలం. బాగా గమనించండి, మనము ప్రార్థన చేయాలంటే ప్రార్థన ఆత్మ ఉండాలి. ఆమేన్. ఉద్యోగం చేయాలంటే స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్సీ, అంటే ఉద్యోగం చేయాలనే ఆత్మ మనలో ఉండాలి, ఉద్యోగం చేయగలిగే ఆత్మ మనలో ఉండాలి. ఆమేన్. సో ప్రతి దానికి స్పిరిట్ యొక్క సపోర్ట్ని మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఒక స్పిరిట్ యొక్క సపోర్ట్ మనం కలిగి ఉంటామో మనము ఖచ్చితంగా దాంట్లో గెలుస్తాం. ఆమేన్. ఇక్కడ మీరు గమనిస్తే మరియమ్మకి మ్యారేజ్ అవ్వలేదు, బట్ స్టిల్ దేవుడు ఆమెలో నుంచి పుట్టాలనుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు. సో హౌ షీ కన్సీవ్డ్ అండ్ హౌ షీ బికేమ్ ఎ ప్రెగ్నెంట్ అండ్ హౌ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ హర్ లైఫ్. పురుషుడు యొక్క సహాయము లేకుండానే, నీ స్నేహితుడి యొక్క సహాయము లేకుండానే, నీ పెనిమిటి, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డల యొక్క సహాయము లేకుండానే మనము ఎలా ఒక యుద్ధాన్ని గెలవాలి. How we need to win that war without any human's help. అందుకే దేవుడు ఆల్రెడీ తన భక్తుడి ద్వారా ఒక మాట బైబిల్లో సెలవిచ్చి ఉన్నాడు. ఏంట మాట అంటే, మనుష్యులని ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. అంటే ఒక మానవుడు, అంటే శరీరములో ఉన్నటువంటి వ్యక్తిని నమ్ముకోవాలా లేదా ఆత్మస్వరూపిని మనం నమ్ముకోవాలా శరీర సంబంధమైన ప్రాబ్లమ్స్కి అని మనం ఆలోచిస్తే దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తినే మనము నమ్ముకోవాలి. ఆమేన్. సో హియర్ జీసస్ is doing some miracle in our lives. Here Jesus is speaking something. Here Jesus is doing something. Here Jesus is telling something. Yeah, go ahead 63. ఆత్మయే, జాగ్రత్తగా చూడండి, ఆత్మయే జీవింపజేయుచున్నది. Spirit gives you life. Spirit gives you life. ఆత్మయే జీవింపచేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. Wow, hallelujah. So today my topic is all about
వర్డ్ ఈజ్ ఎ స్పిరిట్. వాక్యం ఏమై ఉంది తెలుసా? ఆత్మ ఉంది. వర్డ్ ఈజ్ ఎ స్పిరిట్. నా మాటలు ఆత్మ. మై వర్డ్స్ ఆర్ స్పిరిట్ అండ్ లైఫ్. And how this word is converting into spirit. మీరు వాక్యంగా చదువుకుంటే మీకు ప్రతిఫలం ఉండదు. చాలా మంది బైబిల్ కంప్లీట్ చేస్తూ ఉంటారు, కానీ వారి జీవితంలో ఏం నెరవేరదు? వాక్యం నెరవేరదు. పరలోకంలో వాక్యం ఉంది, భూలోకంలో మరియం ఉంది. పరలోకంలో వాక్యం ఉంది, భూలోకంలో ఫ్లెష్ ఉంది. పరలోకంలో వాక్యం ఉంది, భూలోకంలో మనిషి ఉన్నాడు. పరలోకంలో వాక్యం ఉంది, భూలోకంలో ఆ వెజల్ ఉంది. ఇప్పుడు పరలోకంలో ఉన్న వాక్యము భూలోకంలో ఆ ఫ్లెష్ లో ఎలా నెరవేరుతుందో తెలుసా? యాజ్ ఇట్ ఈస్ తింటే నెరవేరదు. ఆ వాక్యం ఏమాలి తెలుసా? ఆత్మగా మారాలి. ఆమేన్. ద వర్డ్ షుడ్ బికమ్ వాట్? ఎ స్పిరిట్. ఎ స్పిరిట్. అందుకనే భక్తుడు యోహాను రాస్తాడు, మొదటి అధ్యాయం. లెట్స్ గో టు John 1 verse number 14. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి. ఆగండి, ఈ 14 చదవక ముందు జాన్ 1:1 చదవండి. ఆదియందు వాక్యము ఉండెను. ఆదియందు in the beginning there was a word. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను అంటే ఇప్పుడు వాక్యాన్ని వాక్యంగా తింటే మనకు ప్రతిఫలం రాదు. వాక్యాన్ని మనం చదివితే ప్రతిఫలం రాదు. వెరీ సింపుల్. ఈ వాక్యం చూడండి. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. బ్లెస్ అయ్యారా? ఎన్నిసార్లు చదువుంటారు? దాన్ని చూసినప్పుడులా ప్రభువా ఆ వాక్యం నాకు వస్తే బాగుండు. ఎంత బాగుందో, ఎంత బాగుందో నా వాగ్దానం, ఎంత బాగుందో, ఎంత బాగుందో, ఎంత బాగుందో, ఎంత బాగుందో. ఎన్ని సంవత్సరాలు దాటి నా వాక్యం నెరవేరట్లే. వై? బికాస్ ద వర్డ్ ఇస్ టూ రిచ్. టూ రిచ్, టూ రిచ్. ఇంకోటి, యేసు ప్రభు వాక్యం, నువ్వు వాక్యం కాదు. యు ఆర్ నాట్ ఎ వర్డ్. వాక్యం కలుసుకుంటే ఏదైనా అవుతుంది, కానీ వాక్యము మట్టి రూపంలో ఉన్న మానవుడి జీవితంలో నెరవేరడాలంటే అది చాలా కష్టమైంది. అది చాలా కష్టం అసలు. అందుకనే ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుడి దగ్గర ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. బానే ఉంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని పరలోకం నుంచి భూలోకంకు తెచ్చేది ఎలా? ఈ వాక్యాలు మన జీవితంలో నెరవేర్చేది ఎలా? ఈ వాక్యాలు మన జీవితంలో నెరవేర్చబడితే ఎలా నెరవేర్చబడాలి? అవి అన్నీ ఉన్నాయి బ్రదర్. వాగ్దానాలు ఉన్నాయి. ఆయన దెబ్బల వల్ల మనకు రోగాలు ఉన్నాయి. ఆయన ధనవంతుడు నుండి తన దరిద్రం వల్ల మనం ధనవంతుడు అయ్యాము. వాక్యాలు ఉన్నాయి, మనం ఇంకా బ్లెస్ అవ్వట్లే. నిశ్చయముగా మీ రోగములను భరిస్తాను, మీ వ్యసనములను సహిస్తానంటున్నాడు. ఆ వాక్యాన్ని ఇంతవరకు నెరవేరలా. పోనీ ఇదన్నా గ్రేటర్ గ్లోరీ, మహిమ పెరుగుతుందా? వాక్యం వచ్చింది కానీ మేనిఫెస్టేషన్ జరగట్లే మన లైఫ్లో. God is giving us word, but we are not able to manifest that word. మీ హస్బెండ్ చికెన్ తెచ్చిస్తున్నాడు, మీకు కూర ఉండడం రాట్లే. మీ హస్బెండ్ రైస్ తెస్తున్నాడు, మీకు కూర ఉండడం రాట్లే. So people are bringing something to you, but you are not able to create and to cook or to what? Do something. పరలోకంలో వాక్యం ఉందా లేదా? చెప్పాలి గట్టిగా. పరలోకంలో వాక్యం ఉందా లేదా? మీ బైబిల్లో వాక్యం ఉందా లేదా? మీ హృదయంలో వాక్యం ఉందా? మీ మనసులో వాక్యం ఉందా? ఎక్కడ? అన్ని చోట్ల వాక్యం ఉంది. ఇప్పుడు మీరు ఒక కంటత వాక్యాలు చెప్తారు. ఓ యెహోవా నా కాపరి, నాకు లేమి సమృద్ధిగా ఉంది. యు ప్రొఫెసై, యు స్పీక్ వర్డ్, యు టెల్ వర్డ్. ఎవరన్నా వాక్యం చెప్పమంటే ఓ అమ్మ తెగ చెప్తారు వాక్యాలు. బట్ క్రిస్టియన్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే దాన్ని మేనిఫెస్ట్, అది క్రియారూపకంగా మారే విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. సో ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం? వాక్యం ఫెయిల్ అవుతుందా? వాక్యం ఫెయిల్ అవ్వట్లే. మనమే ఫైనల్గా ఫెయిల్ అయిపోయేది వాక్యం సరిగా అర్థం కాకపోతే. లెట్ మీ టెల్ యూ సంథింగ్. 14 ఇప్పుడు చూడండి, వాక్యం ఎక్కడుంది? ఆ వాక్యము శరీరధారి అయి. ఓ మై గాడ్, వర్డ్ ఈస్ బికమింగ్ ఫ్లెష్. హౌ దిస్ వర్డ్ ఈస్ బికమింగ్ ఫ్లెష్? ఎలా వాక్యము శరీరధారి అయి అవుతుంది అంటే వాక్యం ఏమైంది? మేనిఫెస్ట్ అవుతుంది.
పరలోకములో ఉన్న వాక్యం భూలోకంకి వస్తుంది, పరలోకములో వాక్యం భూలోకానికి వచ్చేస్తుంది. ఆమేన్. సో లెట్ మీ టెల్ యూ వన్ వర్డ్. ఏలయనగా మీకు శిశువు పుట్టును, ఆయన ఇమ్మానుయేలు, వండర్ఫుల్ గాడ్, కౌన్సిలర్, తర్వాత ప్రిన్స్ ఆఫ్ పీస్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్ అని యెషయా భక్తుడు వాక్యం చెప్పాడా లేదా? ఎస్. ప్రాఫెట్ ఐజయా స్పోక్ ఎ వర్డ్. పరలోకములో ఉన్న వాక్యం భూలోకములో వాళ్ళందరికీ చెప్పేశాడు. ఇప్పుడు ఆ వాక్యం ఏమవ్వాలి తెలుసా? శరీరధారి అయి మారాలి. ఆమేన్. బాగా గమనించండి, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? క్రిస్మస్ 25. ఆఫ్ కోర్స్ నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుకుందాం, డోంట్ బి టూ స్పిరిచువల్. ఎప్పుడు యేసు ప్రభు బర్త్డే? డిసెంబర్ 25. వాళ్ళమ్మ ఎప్పుడు కన్సీవ్ అయి ఉంటుంది? 9 months వెనక్కి వెళ్ళండి. డిసెంబర్, నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్, జూలై, జూన్, మే, ఏప్రిల్లో కన్సీవ్ అయింది ఆమె. ఏప్రిల్లో మరియమ్మ కన్సీవ్ అయింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎలా కన్సీవ్ అయింది? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. ఎస్ ఆర్ నో? నాకన్నా మీకే బాగా తెలుసు ఈ స్క్రిప్చర్స్. వాక్యము యెషయా గ్రంథములో 6వ అధ్యాయంలో వాక్యం రాస్తుంది, ఏలయనగా మన కొరకు ఒక శిశువు పుట్టును. ద వర్డ్. నేను నీ జీవితంలో ఒక వాక్యాన్ని పలికినప్పుడు ఆ వాక్యము ఆత్మ చేత నీ జీవితంలోకి రావాలి. ఆమేన్. సో when that word will become flesh, ఎప్పుడు నేను పలికిన మాట నీ జీవితంలో నెరవేరుతుంది. ఎప్పుడు నేను నీ జీవితంలో పలికిన మాట నెరవేరుతుంది తెలుసా? పరిశుద్ధాత్ముడు సహాయం చేసినప్పుడు. You need to speak the word of Jesus. ఆమేన్. వాక్యము శరీరధారి అయి అవ్వడానికి ఆత్మ పనిచేస్తుంది. ఆమేన్. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. మధ్యలో ఇంకో మాట రాసుకోవచ్చు, ఆ వాక్యము శరీరధారి అయి అవ్వక ముందు పరిశుద్ధాత్ముడు మరియమ్మను ముట్టాడు. ఆమేన్. నీ జీవితంలో వాక్యము, దేవుని వాక్యము నెరవేరాలంటే నీలో ఆత్మ ఉండాలి. ఆమేన్. యు నీడ్ టు రిసీవ్ ఎ న్యూ స్పిరిట్. ఆమేన్. దట్స్ వై జీసస్ ఇస్ టెల్లింగ్, నా మాటలు ఆత్మ, నా మాటలు ఆత్మ. గో టు దట్ స్క్రిప్చర్ 6:63. ఆత్మయే జీవింపజేయుచు. ఆగండి, ఇప్పుడు చెప్పండి, ఆత్మ జీవింపజేస్తుందా? వాక్యం జీవింపజేస్తుందా? You are meditating word, you are memorizing word. నా చూడండి, యేసు నామమున యెహోవా నా కాపురి, నాకు లేమి కలుగదు, పచ్చిక చోట్ల ఆయన పరిరక్షించున్నాడు, శాంతికరమైన చిరకాలం యెహోవాను స్తుతించుదా. 20 సార్లు చెప్పిన నెరవేరదు. నీ జీవితంలో నువ్వు వాక్యాలు ఎన్నిసార్లు పట్టినా వాక్యము నెరవేరదు. బికాజ్ ఆ వాక్యములో ఆత్మ ఉండాలి. ఆమేన్. మరియమ్మ జీవితంలో ఎలా ఆ వాగ్దానం నెరవేరింది అంటే పరిశుద్ధాత్ముడు ఆమెకి సహాయం చేశాడు. ఆమేన్. ఈరోజు నేను పలికినా, ఏ దైవజనుడు పలికినా, ఏ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలన్నా, యు నీడ్ టు రిసీవ్ ఎ స్పిరిట్. ఆమేన్. ఓన్లీ స్పిరిట్ విల్ గివ్ యు లైఫ్. చెప్పాను ఇందాక, ప్రార్థన చేయడానికి ఒక ఆత్మ కావాలి. యూ నీడ్ టు హ్యావ్ ఎ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, దెన్ ఓన్లీ యూ కెన్ ప్రే. చాలా మంది మంచి వాళ్ళు చెప్తా ఉంటారు, బ్రదర్ నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను. అంటే ప్రార్థన చేయలేవు, నువ్వు లోపల ఏముండాలి? ప్రార్థన ఆత్మ. చాలా మంది మంచోళ్ళు ఒక పాపం చేయరు, కానీ బైబిల్ అసలు చదవరు. ఎందుకు బైబిల్ చదవరు తెలుసా? వాళ్ళకి అసలు ఏ అలవాట్లు ఉండవు, ఏ చీకటి ఉండదు, ఏ ఇబ్బందులు ఉండవు, కానీ వాళ్ళు బైబిల్ చదవాలనుకుంటారు కానీ బైబిల్ చదవలేరు. ఎందుకంటే వాక్యాన్ని ధ్యానించే ఆత్మ వాళ్ళలో లేదు. చాలా మందికి పాటలు అంటే భలే ఇష్టం, ఒక్క పాట రాదు. ఎందుకు? స్తుతించే ఆత్మ వారిలో ఉండాలా. యూదా స్తుతి గోత్రపు సింహము మనలో ఉండాలి. ఆమేన్. స్తుతించే ఆత్మ, ప్రైజింగ్ గాడ్, ప్రైజింగ్ స్పిరిట్. ఆ ప్రైజింగ్ స్పిరిట్ నీలో ఉంటే, ఎలీషాలో ఏ ఆత్మ ఉంది? ఏలి ఆత్మ. యోహాన్లో బాప్టిస్ట్, జాన్ ద బాప్టిస్ట్ లో ఏ ఆత్మ ఉంది? ఏలి ఆత్మ ఉంది. వావ్, లుక్ అట్ దట్. 12 మంది శిష్యుల్లో ఏ ఆత్మ ఉంది? యేసు ప్రభు ఆత్మ. These people, they are carrying the spirits. ఆత్మయే జీవింపచేయును. yes. శరీరము కేవలము శరీరం. ఇంకోటి, నీ శరీరాన్ని నమ్ముకున్నావా, నువ్వు అవుట్ అంతే, వేస్ట్.
నువ్వు శరీరాన్ని నమ్ముకుంటే కష్టం. నేను కష్టపడి పని చేయాలబ్బా, కష్టపడి ఉద్యోగం చేయాలి అబ్బా. కొందరు చూడండి, నాకు భలే నవ్వు వస్తుంది. కొందరు 12 గంటలు పని చేస్తారు, 12,000 వస్తాయి. కొందరు 2 గంటలు పని చేస్తారు, ఈ 2 లక్షలు వస్తాయి. ఇప్పుడు చెప్పండి, కష్టపడితే వచ్చాయా, జ్ఞానముతో వచ్చాయా? జ్ఞానంతోనే వచ్చాయి. చాలా మంది చాలా కష్టపడిపోతూ ఉంటారు. వాళ్ళు 12 గంటలు పనిచేసినా వాళ్ళ జీవితంలో ఎంత వస్తుంది? ఓన్లీ లిమిటెడ్ అమౌంట్. బట్ సమ్ పీపుల్ దే జస్ట్ గో టు ఆఫీస్, హలో హాయ్ అయిపోయిందా, యా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి. దే గెట్ ఎవ్రీ డే. వాళ్ళ జీవితంలో ప్రతిరోజు డబ్బులు వస్తాయి, ప్రతి నిమిషానికి డబ్బులు పడతాయి వాళ్ళకి. వై వీఆర్ నాట్ ఇన్ టు దట్ realm? వై వీఆర్ నాట్ ఇన్ టు దట్ సినారియో? ఈరోజు మనం కొన్ని డీల్ చేయాలి. ఆమేన్. ఆత్మయే జీవింప చేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు. ఆగండి. హూ ప్రొడ్యూస్ లైఫ్? ద వర్డ్ ఆఫ్ జీసస్ విల్ ప్రొడ్యూస్ లైఫ్. నువ్వు ఎప్పుడైతే యేసయ్య మాటలు పక్కనోడి జీవితంలో పలుకుతావో అక్కడ ఒక స్పిరిట్ ఫామ్ అవుతుంది. when you speak a word of Jesus. ఆమేన్. యేసయ్య అన్నాడు, నేను చేయు క్రియలు మీరు కూడా చేస్తారు. ఆమేన్. వాటికంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఎప్పుడైతే యేసయ్య మాటలను నమ్మి పలుకుతావో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ లోపల ఒక ఆత్మ క్రియేట్ అవుతుంది. మళ్ళీ చూడండి, నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు. ఆగండి. దట్ సింపుల్. వర్డ్ ఈజ్ ఎ స్పిరిట్. వర్డ్ కన్వర్ట్స్ ఇంటూ స్పిరిట్. వర్డ్ ఈజ్ బికమింగ్ స్పిరిట్. ఆమేన్. నువ్వు పలికే ప్రతి మాట, దేవుడు దూతల ద్వారా పలికించిన ప్రతి మాట మరియమ్మ జీవితంలో నెరవేర్చబడింది. ఆ పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. You need a spirit support to fulfill the promises in your life. దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, ఎంతవరకు నెరవేరలా. దేవుడు సమాధానం ఇచ్చాడు, ఎంతవరకు నెరవేరలా. దేవుడు ప్రామిస్ కార్డ్ ఇచ్చాడు, ఎంతవరకు నెరవేరదు అది. Until and unless you receive a spirit. It is the spirit that quickeneth. The flesh profiteth nothing. The words that I speak unto you, they are spirit. Oh my God. God is not just speaking a word. God is speaking a spirit. God is depositing a spirit. God is giving you a spirit. Amen. దేవుడు ఈరోజు మీకు ఒక నూతన ఆత్మను ఇస్తున్నాడు. ఆమేన్. చూడండి, నేను మీలో ఒక ఆత్మను రిలీజ్ చేయాలంటే నేను కమ్ముకుంటే సరిపోదు, నేను పలకాలి. లెట్ దేర్ బి లైట్, లెట్ దేర్ బి సాల్ట్, లెట్ దేర్ బి గ్రేస్ అని పలికితే ఈ మాటల లోపలికి వెళ్ళి ఒక స్పిరిట్ రూపంలో మారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. You carry grace, you carry light, you carry power, you carry authority, you carry dominion. Hallelujah. నువ్వు మీ అమ్మతో మాట్లాడినా, మీ అక్కతో మాట్లాడినా, మీ చెల్లితో మాట్లాడినా, నీ ఫ్రెండ్స్తో మాట్లాడినా అది స్పిరిట్ కాదు. అది I'll tell you another word. Go to Proverbs. సామెతలు 14వ అధ్యాయము 23వ వచనం. Proverbs 14 verse number 23. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణం. హల్లెలూయా. నీ జీవితంలో పక్కనోడితో ఖాళీగా మాట్లాడుతున్నావు అనుకో, బాగున్నావా, తిన్నావా, ఏ ఊరి మీది, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఊరికి అమ్మోళ్ళకి ఫోన్ చేసి హలో మమ్మీ తిన్నారా, ఏం చేస్తున్నారు, రోజు అమ్మ కూతుర్లు మాట్లాడుకుంటారు, ₹1 దమ్మిడికి ఆదాయం లేదు. రోజు ఫోన్లు చేసుకుని భార్యాభర్తలు మాట్లాడుకుంటారు, దమ్మిడికి ఆదాయం లేదు. ₹1 వస్తుందమ్మా? వస్తుందా? రోజు మీ టీచర్తో మాట్లాడుతున్నావు, ₹1 వస్తుందా? రావట్లే. రోజు మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడుతున్నావు, రోజు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నావు, ₹1 వస్తుందా? ఏ డబ్బులు రావట్లే. బికాస్ మనము ఏం మాట్లాడలేదు, వాక్యాన్ని మాట్లాడట్లేదు మనం. వీఆర్ నాట్ స్పీకింగ్ వర్డ్ దట్ కన్వర్ట్స్ ఇంటూ స్పిరిట్. వట్టి మాటలు లేమిడికి కారణము. ఎవరికైనా ఫోన్ చేశారనుకో, ఏంటండి ఫోన్ చేశారంటే ఊరికే చేశాను, పెట్రా ఫోన్స్ అవుతానంట. నేను ఊరికే ఎవరైనా చేస్తారా? ఎవరికి ఊరికే ఫోన్లు చేయకండి. ఏదైనా పని ఉంటేనే ఫోన్ చేయండి, అది చేయబాకండి ఫోన్. ఎవరు ఊరికే ఫోన్ చేయకండి. ఊరికే ఏమ్మా బాబా ఏం చేస్తున్నావు అంటే, ఏమ్మా ఫోన్ చేసామని అడగండి ఫస్ట్. ఊరికే పెట్టేయి అర్జెంటుగా, నీ వల్ల నాకు పావర్టీ వచ్చేస్తుంది. ఎస్, మీరు ఊరికే ఫోన్లు చేసుకుంటే పావర్టీ వచ్చేస్తుంది. మళ్ళీ చదవన్నమాట, అందరు చూడాలన్నమాట. డోంట్ ఇగ్నోర్ మై వర్డ్. యా. ఏ కష్టము చేసిన ఇంకోటి ఉద్యోగాలు పోతే డబ్బులు వస్తే రావా?
హల్లెలూయా. అందరికీ తెలుసు ఉద్యోగాలు పొంది డబ్బులు వస్తాయండి. కానీ ఇంకోటి జనాలకి తెలియని, క్రైస్తవులకి తెలియని మర్మం ఒకటి ఉంది, చదవాలి. వట్టి మాటలు. ఏం మాటలు? వాక్యము లేని మాటలు, లేమిడికి కారణములు. ఏంటది? నువ్వు ముచ్చట్లు పెట్టి, నువ్వు ముసలమ్మ ముచ్చట్లు పెట్టి, నువ్వు కామెడీగా, సిల్లీగా, జస్ట్ క్యాజువల్ గా కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకుంటున్నావా, నీ జీవితంలో అకౌంట్లో మైనస్లోకి వెళ్ళిపోతావు. నువ్వు జాగ్రత్త. ఫైనలీ యూ బ్లేమ్ గాడ్. నువ్వు దేవుడు అంటే, దేవా ఇంత ఉద్యోగం చేస్తున్నాను, ఇంత దేవుడు పరిచయం చేస్తున్నాను ప్రభా, ఒక్కసారి కూడా ఒక బ్యాగ్ డబ్బులు ఇవ్వు ప్రభా, నువ్వు అకౌంట్లో బ్లెస్ చేయవు ప్రభా, ఏంటి ప్రభా నువ్వు అని మనం ఎంతో దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంటాం. Are we speaking word? Are we speaking the word of Jesus every day upon everyone? No. నువ్వు పలికి చూడు వేరే వాళ్ళ జీవితంలో వాక్యం. ఆ వాక్యం ఏమైపోద్ది తెలుసా? స్పిరిట్గా మారిపోద్ది. ఆ స్పిరిట్ వాళ్ళలో పనిచేస్తుంది. రిటర్న్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బ్లెస్సింగ్స్ తీసుకొస్తారు. ఆమేన్. ఎవరన్నా నొప్పండి, కాలు నొప్పి, మోకాలు నొప్పంటే తగ్గిపోద్దులే, అది జీవమా? నో. నొప్పే పేడ పోయేస్తున్నాములో నజరేయుడని యేసునామ. మీకు ప్రార్థన చేయడం రాదా? ప్రభువా నీ దెబ్బల వల్ల మాకు స్వస్థత అని చెప్పావు కదా, స్వస్థతి. when you speak that word, that will convert into life. ఇంకోటి సింపుల్, మీ కాలు నొప్పి అనుకో, కాలు పగలగొట్టి లోపల వాక్యం పెడతామా? చెప్పండి, పెట్టలేం. కాలు పుర్రి పగలగొట్టి, పుచ్చి పగలగొట్టి వాక్యం పెడతామా? పెట్టలేం. When you speak the word, word will convert into spirit. Spirit will convert into output, result. The word is converting into what? Flesh. No. వాక్యాన్ని ఫ్లెష్ గా మార్చేదే మధ్యలో ఆత్మ. Amen. So when you speak useless words, you are generating poverty, not prosperity. ఇప్పుడు ప్రాస్పెరిటీ ఎట్లా వస్తుంది తెలుసా? మనం పలకాలి. ఆమేన్. మనం పలకాలి. ఏం పలకాలి తెలుసా? వాక్యాన్ని పలకాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా చూడండి, యేసు నామములో ఐశ్వర్యం వచ్చును గాక, ఆరోగ్యం వచ్చును గాక, ఆశీర్వాదం, అది కాదు, వాక్యాన్ని పలుకుతాం. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదింపబడిన వాళ్ళుగా చేయాలనుకుంటే మీరేమో అక్కడ వాక్యం తీసుకోకుండా ఇక్కడ వాక్యం తీసుకుంటున్నారు. ఏమని? వట్టి మాటలు భలే ఉంటాయి. అబ్బాబ్బాబ్బా, కూరలే, ఉప్పు లేని కూర భలే ఉంటుంది, కారం లేని కూర భలే ఉంటుంది, మసాలా లేని కూర భలే ఉంటుంది, కూర లేని కూర భలే ఉంటుంది. ఎక్కడెక్కడ మనం మోసపోతున్నాం చూడండి. వట్టి మాటలు లేమిడికి కారణం. ఈరోజు వట్టి మాటలు మాట్లాడకండి, జీవముతో కూడిన మాటలు. స్పిరిట్ అంటే నీ మాటలు ఏం ప్రొడ్యూస్ చేయాలి? స్పిరిట్ ప్రొడ్యూస్ చేయాలా. ఎప్పుడైతే స్పిరిట్ నీ లోపలికి వచ్చేస్తుందో, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసా, మనంతా కూడా చదువుకోలే. పేతురు, యోహాను, వాళ్ళకి అసలు చదువు రాదు. వాళ్ళు తమ్ ఇంప్రెషను. వాళ్ళు ఏంటి? తమ్ ఇంప్రెషన్. నీకు అర్థం కావట్లే. 1000 మంది శిష్యులు కలిస్తే పౌలు ఒకడు. ఈజ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. మరి ఎలా సేవ చేసి ఉంటారు? మరి పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ వీళ్ళందరూ ఎలా సేవ చేస్తుంటారు మీరు చెప్పండి? వాళ్ళు అసలు సేవే చేయలేదు. వాళ్ళు అసలు వాక్యమే చెప్పలేదు. వాళ్ళు ఒకటే, వాళ్ళకి తెలిసింది ఏం తెలుసా? నజరేయుడైన యేసు నామములో పరిపెత్తుకొని పైకి లేరు. లోపల స్పిరిట్ రిలీజ్ చేశారు. వాడు తన్నని పైకి లేచారు. అమ్మ, వాళ్ళలో దేవుడు వాక్యాన్ని డిపాజిట్ చేసి పెట్టాడు. ఆ వాక్యం ఏమైపోయిందో లోపల ఆత్మగా మారిపోయింది. వాళ్ళు బహు బలవంతులుగా మారిపోయారు. అక్కడున్న ఏ రాజుకి వాళ్ళు భయపడలేదు. రాజు స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టాడు. రేపటి నుంచి మీరు ఉజ్జీవ సభలు పెట్టడానికి వీలు లేదు. వెంటనే వాక్యం సెలవిస్తుంది, పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై అండ్ హి రిసీవ్డ్ ఎ స్పిరిట్ ఫ్రమ్ హెవెన్. రాజా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్తే ఆ రాజు గజగజగజగా దోనిపోయి, సరే ఇక నుంచి మీటింగ్లు పెట్టకండి, మీరు వదిలేసేసేయండి, మరి వాళ్ళు వెళ్ళిపోతారు, మీరు వెళ్ళిపోండి, ఇంకా మీటింగ్ పెట్టకనా, వెళ్ళిపోండి. నువ్వు భలే చెప్పుకొచ్చా, బయటికి పోయి మళ్ళీ మీటింగ్ స్టార్ట్ చేశారు. బికాస్ ఆఫ్ ద స్పిరిట్, బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చిన ఆత్మ. దేవుడు వాళ్ళ జీవితంలో ఒకటే పలికాడు. ఇటు సైడ్ వలయండి, అటు సైడ్ వలయండి, ఇదిగో ప్రార్థన నేర్పించాడు, వాక్యం నేర్పించాడు. ఎలా అసలు వాళ్ళ దగ్గర బైబిల్ లేదు, మీకు తెలుసా తెలీదు. వాళ్ళ దగ్గర వాక్యం ఉంది. ఆమేన్. The Lord has no Jesus name.
వాళ్ళ లోపల వాక్యం ఇచ్చేసాడు ఆయన. ఆ వాక్యమే 3.5 సంవత్సరాలు వాళ్ళతో ఉండింది. ఆ వాక్యం ప్రతిరోజు ఒక్కొక్క వాక్యం పలుకుతూ ఉంటే వాళ్ళలో ఒక కొత్త స్పిరిట్ వచ్చేస్తుంది. Even now if I am speaking something, you are receiving a spirit. Amen. Amen. మీరు ఒక కొత్త ఆత్మను పొందుకుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని ఎవరైతే పలుకుతున్నారో నీ జీవితంలో నువ్వు ఒక కొత్త ఆత్మను పొందుకుంటున్నావు ఈరోజు. ఆమేన్. సో బైబిల్ రానోడు, బైబిల్ చదవలేనోడు ఎలా బాప్తిసాలు ఇస్తున్నాడు? వాక్యం తెలియనోడు, వాక్యం రానోడు ఎలా పరిశుద్ధాత్మను అందరికి ఇస్తున్నాడు? ఆయన ఏమీ చేయలేదు అసలు. ఒక మీటింగ్లో 3,000 మంది మారిపోయారు, ఒక మీటింగ్లో 10,000 మంది మారిపోయారు. ఎలా? He is releasing spirits. He is releasing word. మేము యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానమును చూసాం. We saw Christ resurrection and that's why they are speaking. We preach Christ resurrection. ఓడే బాబా, యేసు ప్రభు మన నుంచి తిరిగి లేచాడు, అదే వాళ్ళ సువార్త. నీకేమో 100,000 సర్మన్లు చెప్పినా ఒక్క ఆత్మ, ఒక్క కుటుంబం మారట్లే. వాళ్ళు చెప్పేది ఒకే ఒక్క మీటింగు, ఒకే ఒక్క ప్రసంగం. 12 మంది 12 రకాల ప్రసంగాలు చేయట్లేదు. ఓన్లీ వన్ ప్రీచింగ్, ఓన్లీ వన్ వర్డ్, ఓన్లీ వన్ సర్మన్. జీసస్ హ్యాస్ రోజ్డ్ అగైన్. యేసు సమాధిలో లేడు, యేసు పైకి లేచాడు. ఏంది? రా రా, టచ్ ఇన్ జీసస్ నేమ్. పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఊపి షేక్ చేసి పడేశారు, అంతే. తల్లకిందులు చేసి పడేశారు వాళ్ళు. బికాస్ దే ఆర్ రిలీజింగ్ నాట్ వర్డ్, దే ఆర్ రిలీజింగ్ పవర్ అండ్ స్పిరిట్. వాక్యం ఏం సెలవిస్తుంది? ఆత్మయే జీవింపచేయును. ఆత్మనే జీవాన్ని ఇస్తుంది. ఈరోజు నీలో స్పిరిట్ ఆఫ్ గాడ్ లేకపోతే నీ ఆయుష్ తగ్గిపోతుంది. ఈరోజు దేవుని ఆత్మ నీలో లేకపోతే, యేసు ప్రభు నీకు ఒక సపరేట్ స్పిరిట్ ఇవ్వకపోతే నీలో ఆయుష్ తగ్గిపోద్ది, నీలో ఆ గ్రేస్ తగ్గిపోద్ది, నీలో ఆ ఫేవర్ తగ్గిపోద్ది, నీలో ప్రాణం తగ్గిపోతుంది, నీలో విశ్వాసం తగ్గిపోద్ది, నీరు గారిపోద్ది. That's why the Lord is telling, my word is a spirit. ఆమేన్. ఆయన అంటున్నాడు, నేను వెళ్ళుట మంచిది, వేరే ఆదరణకర్త మీకు వస్తాడన్నాడు. ఆయనని చెప్పాడు, ఆదరణకర్త బయలుదేరాడు. ఆమేన్. యేసు ప్రభు ఏది పలికినా అది ఆత్మగా మన జీవితంలో మారిపోతుంది. we need a spirit support. ఆమేన్. సో ఈ రోజు నుంచి నేను మీ అందరూ ఒకటే చెప్పాలని ఆశపడుతున్నాను, ఒట్టి మాటలు మాట్లాడడం మానేయండి. ఆ అమ్మాయి ఎట్టుంది, ఈ అమ్మాయి ఎట్టుంది, ఆ అబ్బాయి ఎట్టున్నాడు, ఈ అంకుల్ ఎట్టున్నాడు, వాళ్ళు బాగున్నారా, ఇవన్నీ ఏం జనరేట్ చేస్తా తెలుసా? లేమి. Why many Christians are poor? Why many Christians are suffering with poverty? We are speaking nonsense every day. ప్రాణము లేని మాటలు, జీవము లేని మాటలు, ఆత్మ లేని మాటలు పలుకుతున్నాం. కాబట్టి మనలో ఒక కొత్త స్పిరిట్ జనరేట్ చేయట్లేదు. దూత వచ్చి పలికింది, దయాప్రాప్తురాల నీకు శుభము, నీవు గర్భము ధరించబోతున్నావు, నీవు ఒక కుమారుని కనబోతున్నావు, అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టబోతున్నావు. అంటే ఇది ఎలా సాధ్యం? అంటే పరిశుద్ధాత్మలో అనేది సాధ్యం. ఆమేన్. నీ చేతుల్లో ఉన్నటువంటి ఆ వాక్యం నెరవేరాలంటే ఒక ఆత్మ సహాయం కావాలి. ఆమేన్. యు నీడ్ ఏ స్పిరిట్ సపోర్ట్ టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్. ఆమేన్. ఇప్పుడు ఒక ఫ్రూట్ ఉంది, ఆ ఫ్రూట్ జ్యూస్ చేసేవండి అని అడుగుతాను. ఏం కావాలి జ్యూస్ చేయడానికి? మిక్సీ కావాలా, జ్యూస్ చేసే మిషన్ కావాలా? అలాంటోడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. రా ఫుడ్ తినలేరు. వాక్యము రా లాంటిది, రా మెటీరియల్. మాంసం తింటారా? ఒట్టి పచ్చి మాంసం తినలేము మనం. వాక్యాన్ని కూడా తినలేరు. అందుకనే ఆ వాక్యము స్పిరిట్గా మారాలంటే పరిశుద్ధాత్ముడు దాన్ని కన్వర్ట్ చేస్తాడు. ఆమేన్. ఒట్టి మాటలు లేమిడికి కారణం. అందుకనే ఒట్టిగా కూర్చొని మాట్లాడుకోకండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒట్టిగా మాట్లాడుకోమంటే గంటలు మాట్లాడుకుంటారు. అదే ఒక గంట ప్రార్థన చేయమంటే, అబ్బా బ్రదర్ అప్పుడే ప్రార్థన ఏంటి బ్రదర్, పోలే వాళ్ళు మీరు. కొందరు కూర్చొని మాట్లాడుకుంటే గంటలు 6-7 గంటలు 8 గంటలు మాట్లాడుకుంటూ కూర్చొని రాత్రి అంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ప్రార్థన చేయమంటే, అంటే ఈ భూమి మీద చాలా మంది పావర్టీలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ ప్రాస్పరిటీలోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. దరిద్రులు, పనికిమాలోళ్ళు, తర్వాత దరిద్రాన్ని జనరేట్ చేసిన వాళ్ళ మధ్యలో కూర్చోబాకండి. రా ఊరికే టైంపాస్ మాట్లాడుకున్నారా? టైంపాస్ అవ్వట్లే. అసలు నాకు ఆ మాట అంటేనే పిచ్చి కోపం, టైంపాస్ అనే మాట.
నా దగ్గర లైఫ్లో ఎత్తపకండి అన్నమాట. ఏం మాట? టైం పాస్ టీవీ చూద్దాం, టైం పాస్ యూట్యూబ్ చూద్దాం, టైం పాస్ సినిమా చూద్దాం. టైం పాస్ అవ్వట్లే టైంని కరగదీసే దయ్యాలయ్యి. That's a spirit which is eating your time. Come on, go to 63 once again. జాగ్రత్తగా చూడండి. ఆత్మ జీవింపజేస్తుంది, వాక్యము కాదు. ఇదిగో నీకు పచ్చి మాంసం కాదు బలాన్ని ఇచ్చేది. మాంసం కరెక్టే, కానీ ఆ మాంసం ఏమవ్వాలి? ఉడకాల, మాంసం బాయిల్ అవ్వాలా, అప్పుడే అది నీకు వంట పడుతుంది, నువ్వు తినగలవు. ఆత్మ జీవింపచేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు అంటే ఇప్పుడు ఏ రోజైతే ఎప్పుడైతే ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు చెప్పిన మాటలని మీరు ఎప్పుడైతే నమ్మి అవే పలుకుతారో, మీరు వాక్యాన్ని పలకట్లే, వాళ్ళ జీవితాల్లోకి ఆత్మను రిలీజ్ చేస్తున్నారు. యు ఆర్ రిలీజింగ్ ఎ స్పిరిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్. లెట్ దేర్ బి లైట్ అంటే లైట్ స్పిరిట్ మీ ముందుకు వచ్చేస్తుంది. లెట్ దేర్ బి గ్రేస్ అంటే కృప కలిగిన ఆత్మని ముందుకు వచ్చేస్తుంది. ఆమేన్. ఇప్పుడు వెరీ సింపుల్. లెట్ దేర్ బి రెయిన్ అంటే ఏమంది? వర్షం పడుతుంది. ఎవరు తెస్తున్నారు? ఒక ఆత్మ వెళ్ళి వర్షాన్ని తెస్తుంది. ఏలి అన్నాడు, నేనే దైవజనుడైతే దిగు అగ్నికి ఎందుకు అన్నాడు. ఒక ఆత్మ వెళ్ళి అగ్నిని దింపింది. హూ ఈస్ ద ట్రాన్స్పోర్టర్ అండ్ హూ ఈస్ ద మీడియేటర్ ఫర్ us? స్పిరిట్. ఆత్మయే జీవింపచేయను. స్పిరిట్ గివ్స్ యు లైఫ్. నెక్స్ట్, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఓకే. బాగా గమనించండి. బైబిల్లో ఒక పాత నిబంధనలో చాలా సార్లు ఈ మాట విన్నాను నేను. యెహోవా వాక్కు అని. దస్ సేస్ ద లార్డ్. యెహోవా వాక్కు ప్రత్యక్షమై the Lord's word appeared to Moses, the Lord's word appeared to Abraham, the Lord's word appeared to Joshua. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. and oh my god, అది బాగా చదివినాను. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా చదివి న్యూ టెస్టిమెంట్ లో ఎదుగుతున్న అదే పదం నాకు దొరకట్లేదు. అంటే వాక్యాన్ని పలికాడు తండ్రి, ఆ వాక్యం అబ్రహాము జీవితం నెరవేరింది. ఆమేన్. వాక్యాన్ని పలికాడు తండ్రి, అది మోషే జీవితంలో నెరవేరింది. వాక్యాన్ని పలికాడు యెహోషువ జీవితంలో నెరవేరింది. ఆమేన్. యెహోవా వాక్కు అంటే తండ్రి కూడా ఏం తీసుకొచ్చాడు? వాళ్ళ మందికి వాక్యాన్ని తీసుకొచ్చాడు. ఎప్పుడైతే యెహోవా వాక్యాన్ని పలికాడో, వాక్యం ఏమైంది? ఆత్మగా మారింది. నిశ్చయముగా నువ్వు నెక్స్ట్ ఇయర్ బిడ్డను కంటావు అనే దేవుడు ఒక వాక్కును అబ్రహాము జీవితంలో రిలీజ్ చేసినప్పుడు, ఆ స్పిరిట్ లోపలికి వెళ్ళి కనని గర్భాన్ని కూడా కనే గర్భంగా మార్చేసింది. ఆమేన్. నేను ఒకటే అంటాను, శారాకి మరియమ్మకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈడ రాయలేదు, ఆడ రాశారు, అంతే తేడా. బాగా గమనించండి. ఇక్కడ పరిశుద్ధాత్మ ఎలా పనిచేసాడు తెలుసా? దేవుడైన తండ్రి అయిన దేవుడు వాక్యాన్ని పలికాడు. వర్డ్ కన్వర్టెడ్ ఇంటూ స్పిరిట్. ఇప్పుడు మీ మీద ఏం పలకాలి? మీ ఏమవుతుంది? ఆ వాక్యం ఆత్మగా మారిపోద్దామే. దేవుడు ఆది ఏముంది? ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. దేవుడే వాక్యం మీద ఆధారపడుతున్నాడు. ఆమేన్. మనము ఇష్టం వచ్చినట్టు ప్రార్థన, నాకు అది కావాలా, ఇది కావాలా, డైరీ కావాలా, బుక్ కావాలా, బండి కావాలా, కారు కావాలా, ఇల్లు కావాలా. వాక్యంలో లేదు అది. వాక్యంలో అని ఆ మాటలు జీవము కాదు. ఆ మాటలు స్పిరిట్ ని జనరేట్ చేయలేవు. వాక్యము ఆత్మను జనరేట్ చేయగలదు. వర్డ్ క్రియేట్స్ స్పిరిట్. ఆమేన్. నేను చెప్పు మాటలు ఆత్మ. ఆమేన్. యేసయ్య పలికిన మాటలు ఆత్మ. యేసయ్య చెప్పిన మాటలు ఆత్మ. నువ్వు నేను పలికిన మాటలు కాదు. బయటోడు, పక్కింటోడు, వాడు ఈడు పలికిన మాటలు ఆత్మ కాదు. The word is becoming spirit. వాక్యము శరీరధారి అవ్వకముందు ఏమైంది? స్పిరిట్. వర్డ్, God's word became spirit and spirit converted into flesh.
బైబిల్ మొత్తం మీరు గమనిస్తే ఆదికాండం నుంచి మలాకి వరకు ఏమని తెలుసా? యెహోవా వాక్కు ప్రత్యక్షమై. యెహోవా వాక్కు అంటే తండ్రి అయిన దేవుడు అబ్రాహాంకి ఏం చెప్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. వాక్యం అంటే మళ్ళీ సర్మన్ స్టార్ట్ చేశారు. నో 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 నో. వాక్యం అంటే సర్మన్ కాదు. వాక్యం అంటే నీ జీవితంలో యేసు ప్రభు చెప్పిన మాటను నీ లైఫ్లో పలకడం. వాక్కు వాక్కు, వర్డ్ వర్డ్. ఒక మాట నీ మీద వేయాలా? ఒక మాట. ఆత్మ జీవింప చేయును. నా మాటలే ఆత్మ, నా మాటలే ఆత్మ. యేసయ్య మాటలే ఆత్మ. వర్డ్ ఈజ్ అ స్పిరిట్. ద వర్డ్ ఆఫ్ జీసస్ ఈజ్ అ స్పిరిట్. ద వర్డ్ ఆఫ్ జీసస్ ఈజ్ అ స్పిరిట్. సో అందుకనే మనకు కంటిన్యూస్ వర్డ్ ఉండాలి మన ఫ్లెష్కి. ఎప్పుడు అమావాస్యకోసారి, నెలకోసారి, ఏడాదికోసారి, ఆదివారం ఒకసారి కాదు వాక్యం వినేది. నీ శరీరానికి ఎప్పుడు వాక్యం కొవ్వు ఎక్కువైపోయిందని నీకు అర్థమైంది, అప్పుడు వాక్యం విను. అప్పుడు ఆ వాక్యం ఏమైంది తెలుసా? నీ లోపలకు ఆత్మగా మారి నీ లోపల శరీరంలో ఉన్నటువంటి ఆ పనికి రాని క్రియలన్నిటిని చంపేస్తుంది. ఆమేన్. బాగా గమనించండి. భయంకరమైనటువంటి చెడ్డ అలవాట్లు, వ్యసనాలు లోపల ఇవన్నీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాక్యాన్ని లోపలికి రానివ్వరు. దే స్టాప్ ద వర్డ్. వాళ్ళు వాక్యాన్ని రానివ్వరు. వాక్యం నిద్రపోతూ ఉంటారు. లోపలికి వెళ్తుంది వాక్యం, వెళ్దాం. ఆ వాక్యాన్ని ఆపేస్తారు వాళ్ళు. వాక్యం వద్దు మాకు, వాళ్ళు చర్చలోనే కూర్చుంటారు, కానీ వాక్యాన్ని లోపలికి రానివ్వరు. వాక్యం ఏం సెలవిస్తుంది? వాక్యమే జీవము, వాక్యమే ఆత్మ. మై వర్డ్స్ ఆర్ ద స్పిరిట్. జీసస్ వర్డ్ ఈజ్ అ స్పిరిట్. నాట్ ఎవ్రీ వర్డ్ ఈజ్ అ స్పిరిట్. ప్రతి మాట ఆత్మగా మారదు. యేసయ్య మాటనే ఆత్మగా మారుతుంది. ఆమె. సో వాక్యము శరీరధారి అయి మారాలంటే ఎవరు మార్చారు మధ్యలో? ఆత్మ. ఆత్మ. ఇప్పుడు మరియమ్మ ఎలా కన్సీవ్ అయింది? పరిశుద్ధ ఆత్మ. ఆత్మ వల్ల. శారా ఎలా కన్సీవ్ అయింది? ఆత్మ వలన. నువ్వు ఎలా బ్లెస్ అవుతావు? ఆత్మ వల్ల. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? ఆత్మ వల్ల. నీకు ఎట్లా ఉద్యోగాలు వస్తాయి? ఆత్మ వల్ల. నీ గర్భం ఎలా తెరవబడుతుంది? ఆత్మ వల్ల. నువ్వు ఎలా ప్రాస్పర్ అవుతావు? ఆత్మ వల్ల. ఆమేన్, ఆమేన్. నీ జీవితంలో ఎలా గెలుస్తావు? ఆత్మ వల్ల. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను నీ జీవితంలో పలుకుతాను, యుద్ధము యెహోవాది, విజయము నాది అని. ఈ మాట నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆ వాక్కు స్పిరిట్గా మారి అనేక మంది గెలిచేస్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతమంది జీవితంలో యుద్ధాలు ఉంటే వచ్చేసి నా దగ్గరికి పలికేస్తాను ఈ మాట. నేను యేసు ప్రభు పలికిన మాట, యెహోవా దేవుడు వాక్యాన్ని పలికిన వాక్యాలు నేను పలుకుతాను మీ జీవితంలో. మీరు యుద్ధాలు గెలిచేస్తారు. ఆమేన్. బికాజ్ వాట్ ఐ స్పీక్, ఆ వాక్యాలు ఏమవుతాయి తెలుసా? ఏమవుతుంది తెలుసా? స్పిరిట్గా మారిపోతాయి. ఆ స్పిరిట్ ఏం చేస్తుంది? మిమ్మల్ని రెచ్చగొట్టి ఆత్మనే జీవింపచేస్తుంది. ఆమె ఆత్మనే మిమ్మల్ని ఎదిగింపచేస్తుంది. ఆత్మనే మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది. ఆత్మనే మిమ్మల్ని బాగు చేస్తుంది. I think you need to have a new spirit today. Amen. In the month of February 2024, you need to have a new spirit. Amen. ఈ న్యూ స్పిరిట్ ని ఎలా క్రియేట్ చేయగలరు తెలుసా? By speaking the word of Jesus. Amen. Have the spirit of God. Amen. Amen. సో తండ్రి అయిన దేవుడు కూడా ఏం పలికాడు? అందరి మీద వాక్యాన్ని పలికాడు. ఈరోజు నీ భర్త మీద, నీ భార్య మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ఏం పలకాలి? నువ్వు వాక్యాన్ని పలకాల. When you speak the word of Christ, remember this, the word will become spirit. The spirit will give you the blessing in the flesh. Amen. ఆత్మయే జీవింపచేయును. ఆత్మయే జీవింపచేయును. When you follow Jesus, that means you are following word. Amen. When you speak Jesus, you are speaking word. When you obey Jesus, you are obeying the word. When you accept Jesus, you are accepting the word. When you love Jesus, you are loving the word. Amen. ఒక్కొక్కరి జీవితంలో వాక్యం ఎంత ప్రాముఖ్యం తెలుసా? నీ జీవితంలో యేసయ్య ఎంత ఇంపార్టెంటో పరిశుద్ధాత్ముడు కూడా అంత ఇంపార్టెంట్. ఆమేన్. వీళ్ళిద్దరిని పంపించిన తండ్రి. హల్లెలూయా. వర్డ్ ఈజ్ ఎ స్పిరిట్. ఆయన వాక్యము ఆత్మయున్నది. ఎవరైతే వాక్యాన్ని పలుకుతూ ఉంటారో
వాళ్ళు అనేకమైన ఆత్మల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యు ఆర్ గివింగ్ ఎ ఛాన్స్ టు ఎ స్పిరిట్. ఒక దేవుని ఆత్మకు నువ్వు ఒక ఛాన్స్ ఇస్తున్నావు. ఆ దేవుని ఆత్మ వచ్చి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తామే. హల్లెలూయా. వితౌట్ ద హోలీ స్పిరిట్, వితౌట్ ద స్పిరిట్ నీ జీవితంలో వాగ్దానం నెరవేరదు. వాక్యంగానే ఉండిపోతుంది. నాకు వద్దట్లా. ప్రామిస్ గానే ఉండిపోవాలా, ఫ్లెక్స్ గానే ఉండిపోవాలా, మాట స్టిక్కర్ గానే ఉండిపోవాలా, బైబుల్ గానే ఉండిపోతే మన జీవితంలో మనం ఎదగము. లెట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హెల్ప్ టు క్రియేట్, టు బ్లెస్, టు కన్వర్ట్ ద వర్డ్ ఇంటూ ఫ్లెష్. ప్రతి వాక్యం మనలో ఫ్లెష్ గా మారాలంటే ఆత్మ సహాయం మనకు కావాలా. మ్యాన్, యు నీడ్ స్పిరిట్ టు మేనిఫెస్ట్ ద వర్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసు అనే మాట, యేసు మాటలు, యేసు పలికిన మాటలు, యేసు రాసిన మాటలు మీ జీవితంలో మీరు రిలీజ్ చేస్తే ఒక స్పిరిట్ ఫామ్ అయ్యి ఒక స్పిరిట్గా మారిపోయి ఆ స్పిరిట్ మీ జీవితంలో అన్ని ఫ్లెష్గా మారుస్తుంది. ఆమె